నమస్తే, నేను మీ సత్యనారాయణ రాజుని, సాత్విక టీవీ నుండి. ఇవాళ జాబ్స్ విషయం వచ్చేటప్పటికి సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు గ్యారంటీ లేకుండా పోయినాయి. ఇతరితర ఉద్యోగాలు కూడా గ్యారంటీ లేక మనుగడకి కష్టమైపోయి దొరికిన ఉద్యోగం అలా చేస్తున్నారు. మన క్వాలిఫికేషన్ మర్చిపోతున్నారు. మన గోల్ని పక్కన పెట్టేశారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏది ఎలా ఉన్నా ప్రపంచంలో ఎటువంటి మార్పులైనా రానివ్వండి, ఎలా అకౌంటింగ్ సైడ్ మాత్రమే మీకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు నిలకడగా ఉంటాయండి. ఎప్పుడు నిలకడగా ఉండటమే కాదు, రేజ్ అవుతా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఖాళీగా ఉండలేడు. ఏదో ఒక ఉద్యోగం దొరికినప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రకమైన వ్యాపారం చేయడానికే ప్రయత్నం చేస్తాడు. వ్యాపారస్తుడికి ఖచ్చితంగా తన తన పెట్టుబడి ఎలా ఉంది, పెట్టుబడి తనకి ఏం తెచ్చిపెడుతోంది, తను ఎంచుకున్న వ్యాపారం యొక్క ఫలితం ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అకౌంట్స్ యొక్క అవసరం 100% ఉంది. మరి అకౌంట్స్ గురించి తను తెలుసుకుని తన వ్యాపారంలో ఒక భాగం చేసుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా అకౌంట్స్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఎంచుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇవాళ మీరు బీకామ్ చదవండి, బీఎస్సీ చదవండి, ఇంజనీరింగ్ చదవండి, ఏదైనా చదవనివ్వండి. కానీ అకౌంటింగ్ సబ్జెక్టు నేర్చుకోవడం చాలా చాలా సులువండి. వరల్డ్‌లో ఇంతకంటే ఈజియెస్ట్ సబ్జెక్టు ప్రపంచంలో ఇంకోటి లేదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నా అనుభవం ఏమని అనుకోండి, నేను 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 ప్రవర్తిస్తున్న తీరు అనుకోండి, అకౌంటెన్సీ ఈజ్ ఎ వెరీ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. అయితే మన చదువులు ఎలా ఉన్నాయంటే ఎక్కడా కూడా దీని మీద ఒక ప్రాక్టికాలిటీ లేకుండా పోవటం వల్ల ఇవాళ అకౌంటింగ్ హోదాని నిరూపించుకోవడానికి ఛాన్సెస్ తగ్గిపోయినాయి. ఇవాళ అకౌంటెంట్ డిజిగ్నేషన్ కింద మీరు ఒక డాటా ఆపరేటర్ గాను, జూనియర్ అకౌంటెంట్ గాను పనిచేస్తున్నారు. ఆ బిజినెస్ గురించి ఏమడిగినా మీరు సమాధానం చెప్పలేని పొజిషన్‌లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో బీకామ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ సీఏ పాస్ అయ్యి కూడా సరైన ఉద్యోగం దొరక్క అతను అకౌంటెంట్ గాని పనిచేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు ఇవాళ పుస్తకాలు రాయడం అనే సిస్టమ్ వెళ్ళిపోయింది. కేవలం అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మాత్రమే అకౌంటెంట్‌గా మారడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ ర్యాంక్‌లో పాస్ అయినా కూడా, ఏం పాస్ అయినా కూడా మీకు అకౌంటెంట్‌గా నిలబడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇంటర్వ్యూలో మొదటి క్వెషను నీకు అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చా? రాదనేటప్పటికి అకౌంటింగ్ ప్యాకేజ్ రాంది నీకు ఏ విధమైన నేను అవకాశం ఇవ్వలేనంటారు. సో అకౌంటింగ్ ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ నేర్చుకోవాలంటే అన్నిట్లకంటే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తయారైన టాలీ అనేది చాలా ఈజియెస్ట్ ప్యాకేజ్. ఫ్రెండ్లీ యూజర్, ఎనీబడి కెన్ యూజ్ ఇట్ విత్ ఆర్ వితౌట్ బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, అది ఉంచండి. కానీ ఈ ప్యాకేజ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే లెక్కేసుకుంటే ప్యాకేజ్ మీకు అన్ని రకాలుగా మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇవాళ మీకు జెమిని ఏఐలో కానీ చాట్‌జీపీటీలో కానీ రిజల్ట్ ఈ క్షణంలో ఎలా ఇస్తుందో ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ కూడా అలా ఇస్తుంది. అకౌంటింగ్ ప్యాకేజ్‌లో చాలా కోర్సులు ఉన్నాయి. ఇవాళ జూనియర్ అకౌంటెంట్ మొదలుకొని అకౌంట్స్ మేనేజర్ గల హోదా గల పోస్టులకు వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంది. అన్ని రకాల కోర్సులు మీకు అందించడానికి నాకున్న అనుభవం అనుకోండి, లేకపోతే సాక్షికి క్లాసెస్ తరపున నేను నడుపుతుంటే నా గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి రేపు మండే నుంచి పూర్తి నిడువులో మీరు కోరుకున్న కోర్సు, ఆ కోర్సు వల్ల మీరు ఏదైతే గోల్ పెట్టుకుని ఉంటే ఆ గోల్ రీచ్ కావడానికి మాత్రం 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దీంట్లో ఎటువంటి కోర్సులు ఉన్నాయి, ఎంత టైం పడుతుంది అనేది పూర్తిగా వివరణ నేను ఇస్తాను. కాబట్టి ఇవాళ మీకు ఏదన్నా ఆలోచన పెట్టుకుంటే మీరు మీరు ఈలోగా సందేహం అడగాలంటే దీంట్లో కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్‌కి అడిగి తెలుసుకోండి. తప్పనిసరిగా మీకు సరైన సమాచారం ఇస్తాను. మీకు ఒక రూటింగ్ కూడా చేస్తా అని చెప్పుకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్. థాంక్ యూ.